స్తోత్రం నాయన, పరిశుద్ధుడ ప్రేమగల దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, గడిచిన కాలం నుంచి ఈ నిమిషం వరకు నాయన మీరు ఎక్కడ కాపుదల్లో కాచి కాపాడిన దేవ, మీకేమిచ్చినా మేము రుణమైతే తీర్చుకోలేం నాయన. విరిగి నలిగిన హృదయంతో మీ అందు మొరపెట్టుకుంటున్నాం దేవ. మా ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలాన్ని దయచేసినందుకు మీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, మా బాబాయ్ గారు నిన్నటి నుంచి హాస్పిటల్లో ఉన్నారు నాయన. ముట్టండి, తాకండి, విడుదల దయచేయండి నాయన. నిన్నటికంటే ఇప్పుడు నా తండ్రి కొద్దిగా నా తండ్రి తేలిగ్గా ఉంది, కొద్దిగా నాయన. అది కేవలం మీ కృప, మీ దయ నాయన. నా తండ్రి వెళ్ళిన హాస్పిటల్ అక్కడైతే ఎవరు పట్టలేదు, ఎవరు చూడమన్నారయ్యా. మీరు ఇక్కడికి నడిపించి మీరు ఈ డాక్టర్ల చేత వైద్యం చేపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన. రేపటికల్లా నా తండ్రి వెంటిలేటర్ నుంచి లెగిచిన ఆయన చక్కగా ఉండి మాట్లాడే విధంగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. మీ దేవదూతల్ని నాయన మీ కంచె వేసి నాయన మీరు సాక్షిగా నిలబెట్టుకోండి నాయన. బాబాయ్ చుట్టూ వారిని ఉంచుతున్నారని నమ్ముచున్నామయ్యా. కుటుంబానికి నా తండ్రి నెమ్మదిని, సమాధానాన్ని దయచేయండి నాయన. వారికి మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా నా తండ్రి, చేసిన వైద్యం ప్రతిదీ పని చేసిన ఆయన బాబాయ్కి త్వరగా తగ్గిపోయే విధంగా దీవించండి, ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. మీ చేతులతో లేవనెత్తండి నాయన. మీ అందు నా తండ్రి మీ రక్షణ తీసుకున్న బిడ్డ నాయన. నా తండ్రి మీరు కాపాడండి అయ్యా. మీరు విడవద్దు, ఎడబాయొద్దని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. మీరు కాపాడి లేవనెత్తుతున్నారని పూర్తిగా నమ్ముచున్నాం నా తండ్రి. మీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నారని నమ్ముచు మీ చేతులకు ఎత్తి పెట్టుకుంటున్నాయన. బాబాయ్ని మీ చేతులకు ఎత్తి పెట్టుకుంటే కొద్ది ప్రార్థన వేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి.